హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన అంశం రాజకీయంగా అధికార ప్రతిపక్షాల మధ్య కంటే అక్కడి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మధ్య వారుగా కనపడుతోంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని సహించలేకపోతున్నాయి, సహేతుకం కాదు అంటున్నాయి, చాలా దుర్మార్గంగా చెప్తున్నాయి. ఓ ప్రధాన మీడియా సంస్థ దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానంగా జగన్మోహన్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని ఆ పత్రిక అలా కోట్ చేస్తోంది. సో ఆ పత్రికలో వచ్చిన అంశాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్డ్గా వాళ్ళు రాసిన వార్త పైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో విశ్లేషణ చూద్దాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. నాకు తెలిసి ఓ పత్రిక ఈ స్థాయిలో ఈ విధంగా ఓ ముఖ్యమంత్రి గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి మాట్లాడడం అనేది నేనైతే గడిచిన 20 సంవత్సరాలు నా జర్నలిజం కెరీర్లో ఇప్పుడు చూడాల. నేను వాళ్ళు ఏం మాట్లాడారో 10 పాయింట్స్ చెప్పారు. 10 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీ అనాలిసిస్ కావాలి దానిపైన. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు అంబేద్కర్. దీనికన్నా ముందు ఒక్కసారి మనం మొదటి ప్రశ్నకే నేను సమాధానం చెప్తే, ఇక్కడ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ భౌగోళిక స్థానంలోకి దుష్ట చతుష్టయం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి కడుపు మంట ఎలా ఉందంటే తీవ్ర పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. తీవ్ర పరాకాష్ఠకి. ఇంకా ఈ జెలుసిల్ ట్యాబ్లెట్స్, డైజిన్లు ఇవేవి పనిచేయవు వాళ్ళకి. ఎందుకు కదంటే ఈరోజు దాకా వీళ్ళు మోసిన తెలుగుదేశం, అంటే వీళ్ళు మోసిన తెలుగుదేశం నేను ఎందుకు అండర్లైన్ చేస్తానంటే, గతంలో రామారావు గారిని మోసి ఆయన మించిన వీరుడు ధీరుడు లేడని ఒక పిక్చరేషన్ పోర్ట్రేషన్ చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం తీరిపోయిన వెంటనే ఆయన దబేళ్ళు కింద ఎత్తేశారు. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజెంట్ ఎత్తుకున్నట్టు నటిస్తూ మనం ఎన్నోసార్లు చెప్పాం, వీళ్ళు వేస్తున్నంత డ్యామేజ్ ఆ తెలుగుదేశంకి ఇంకెవరు ప్రపంచంలో చేయరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ తెలుగుదేశంలో కూడా ఇన్నాళ్ళు మనం మాట్లాడిన దానికి ఇప్పుడు తెలుగుదేశం పరంగా కూడా చెప్పాలి ప్రజలకి. ఎలా అంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో వీళ్ళు విపరీతమైన గ్రాఫిక్స్, అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇడ్లీ పాత్రలాగా రాజమౌళి చూపించడం, అమరావతి అంటే ఇలాగే ఉంటుంది, ఇప్పుడున్న అమరావతి కాదు అన్న దాంట్లో ఆ పర్సెప్షన్లో ఉండిపోయారు వాళ్ళు. ఉండిపోయి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఉదాహరణకి వీళ్ళు బొమ్మలే చూపించారు, వాస్తవానికి దగ్గరగా ఎంత స్థాయి కలిగిన 125 అడుగుల విగ్రహం ప్రతి భారతీయుడు మహానుభావుడైన అంబేద్కర్ గారిని తలెత్తి చూసి ఇలా చేసినంత గొప్ప పని ఇక్కడ ఇరు రాష్ట్రాలు చేసి, విభజిత 2 తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద మహానుభావుని పెట్టింది అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విజయవాడలో పెట్టింది. మీరు ఎక్కడి నుంచైనా రేడియస్లో చూడండి, విజయవాడలో ఇలా తలెత్తి చూసే పరిస్థితుల్లోనే ఉంది ఆ విగ్రహం. కరెక్ట్, అవతలకైనా సరే యువతలైనా సరే. సో ఎప్పుడైనా వాస్తవానికి దగ్గరగా ఎగ్జిక్యూట్ అయినవి అది ఓన్లీ చంద్రబాబు నాయుడుతోనే అవ్వాలి వాళ్ళ ప్రకారం. కాకుండా ఇంకెవరైనా ఇంకే ముఖ్యమంత్రి చేసినా ఇంకా వాళ్ళకి అదంతా తప్పే. వాళ్ళకి జగన్ నచ్చకపోతే ఓకే, కానీ అంబేద్కర్ కూడా నచ్చకపోతే ఎట్లా? అదే కదా సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జగన్ గారు నచ్చారు నచ్చలేదు అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అన్న బేసిక్ అవగాహన కూడా మర్చిపోయారు. ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి నచ్చడు, సరే సార్ వదిలేద్దాం, ముఖ్యమంత్రి కూడా నచ్చలా, మీకు పార్టీ నచ్చట్లా, ప్రభుత్వం నచ్చట్లా, అన్ని వదిలేసేయండి, అంబేద్కర్ కూడా నచ్చకపోతే ఎట్లా నా పాయింట్. అదే కదా ప్రాబ్లము. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ అంబేద్కర్ గారు అనే మహానుభావుడిని మనం ఇవాళ నేనైతే భగవత్ స్వరూపంగానే కొలుస్తాను. మీరు ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన నేను ఎక్కడ ఎలాంటి సముచిత స్థానం ఇచ్చాను ఆయనకి. ఎందుకు అంటే ఇవాళ మనం ఏ పనైనా చేయండి, మీరు జర్నలిస్ట్గా ఉండండి, నేను ఒక ఆడిటర్గా ఉండండి, వాళ్ళు నేను విశ్లేషకుగా ఉండండి, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి బద్దులమే కదా సార్. నాకు ఇచ్చిన వాక్ స్వాతంత్రం కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, మీకు పత్రికా స్వేచ్ఛ కానీ, లేదా ఒక జర్నలిస్ట్గా మీ భావాలు పంచుకోవడానికి నాకు కాదు, ఇవన్నీ రాస్తున్న వాళ్ళకి 19(1)A ఆర్టికల్ ప్రకారం వచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ. నేను అందుకే మీకు ఆన్సర్ చెప్తాను. ఇంతమందికి అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆ మహానుభావుడు పెట్టిన భిక్షతో మనం సగర్వంగా ఈ సమాజంలో ఒక మంచి పాత్రను పోషిస్తున్న ఉదంతంలో మనం ఉన్న దగ్గర వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు, పెట్రోల్ బంకోడు, వాడేమో జర్నలిస్టో కాదో తెలియనాడు, పేపర్లు వేసినాడు పట్టుకుని వచ్చి వీళ్ళందరూ జర్నలిస్ట్ విలువలు పరిరక్షిస్తారన్న అపోహలో ఈనాలు బతికాం. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఒక యూనివర్సిటీలో చదువుకుని వస్తారు, లేదంటే నేను ఒక యూనివర్సిటీలో చదువుకుని వచ్చినప్పుడు వెనక తిరిగి చూసుకుని దట్ ఈస్ మై ప్రైడ్, నేను పలానా యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆ విలువలను ఈ విధంగా ఆ విశ్వాసని నేను ప్రజల సమక్షంలో పరిరక్షించుకుంటానని నా గర్వంగా నేను చెప్పుకుంటాను. కానీ ఇవాళ జర్నలిజం అనే ఒక దాన్ని పణంగా పెట్టి విలువలు విశ్వసనీయతకే ప్రశ్నించబడే విధానంలో వాళ్ళు రాస్తున్న రాతలు ఏంటండి ఇది? ఇదేమనాలో నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు నేను అంటుంది, ఒక దార్శనికుడైన మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి రాసే అంత స్థాయి నీ మొహానికి ఉందా? పచ్చళ్ళు అమ్ముకున్నవాడికి నువ్వు పెట్రోల్ బంకులో పనిచేసి మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, దట్ ఈస్ నాట్ మై బిజినెస్. ఇవాళ ఆ మహానుభావుడు గురించి మాట్లాడిన ప్రతి మాటకి నేను ప్రభావితంగా మాట్లాడుతున్నాను. లేదు, వేగ్గా అట్లా అనేయడం కాదుగా, వాళ్ళు చెప్తోంది
నేను మొదటి దానికి నేను ఇంత మండిపోయి ఉన్నాను. మీరు విశ్లేషించి ప్రతి పాయింట్ లేదు నా దగ్గర డీటెయిల్ ఆన్సర్. వాళ్ళ ఆన్సర్ కూడా ఇస్తున్నారు సార్. ఒక నిమిషం ఆగండి. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు అంబేద్కర్, ఆయన అందించిన రాజ్యాంగాన్ని చెత్తబొట్టులో పడేసిన నిరంకుశ పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ది స్వేచ్ఛాప్రియత్వం, జగన్ది పోత పోసిన పెత్తందారి వ్యక్తిత్వం, ఏరు దాటాక తెప్ప తగలేసే రకం, అంబేద్కర్ పేరెత్తే అర్హతైనా లేని మకిలి మనస్తత్వం. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించడం ఆ దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం అంట. పాయింట్ నెంబర్ 1. అంబేద్కర్ ఏం చెప్పారు? మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కావడాన్ని ప్రభుత్వం నిరోధించాలి, ఎక్సైజ్పై తనకున్న అధికారాన్ని అందుకే వినియోగించాలి, ఆదాయాన్ని వసూలు చేసుకోవడానికి కాదు, మద్యపాన దురలవాటు నుంచి ప్రజల్ని విముక్తి కలిగించాలని అంబేద్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? యాజ్ ఫర్ దట్ మీడియా, మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయననే మాట నట్టేట్లో కలిపి నిర్లజ్జగా నెత్తుటి కూడు తిన్నారు. 2019లో సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఇంతవరకు 1,15 లక్షల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అమ్మించి ఖజానాతో పాటు జేబులు నింపుకున్నారు. దానికోసం ప్రజారోగ్యాన్ని కొల్లబొడిచారు. ఇటువంటి వ్యక్తికి ఎలా అవకాశం ఉంది? పాయింట్ నెంబర్ 1 ఆన్సర్ చేయండి కదా. సింపుల్ ఆన్సర్. మనం ఎక్కడే అక్కర్లే. ఒక మహానుభావుడు ఆయన నందమూరి తారక రామారావు గారు, ఆయనే కదా సార్ మద్యపాన్ని నిషేధించింది. ఆయన ఎప్పుడైతే మద్యపాన నిషేధం ఇచ్చారో ఏళ్ళ ప్రాస్పెక్టివ్ ప్రకారం అయితే అంబేద్కర్ గారి భావజాలాన్ని యాక్సెప్ట్ చేసిన వ్యక్తే కదా. మరి అలాంటి వ్యక్తిని దబేలమని కింద ఎత్తేసి ఈ చంద్రబాబు నాయుడు గారు కదా మళ్ళీ ఆర్థిక వనరులను మనం పక్క రాష్ట్రాలకి తరలిపోతున్నాయి, నష్టపోతున్నాయని చెప్పి మద్య విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టింది. అంటే వీళ్ళు చేస్తే రైటు, పక్కోడు ఎవడైనా సరే దాన్ని కంటిన్యూషన్ చేస్తూ దశల వారీగా తగ్గిస్తే వీళ్ళకి నచ్చదు. ఇంకా ప్రజలకు ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లేవో ఓ దిక్కుమాల ఫిగర్లో తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. నేను ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యే భాషలోనే చెప్తాను. నేను ఎంత సంపాదిస్తున్నానో దానికి తగ్గట్టుగా, ఇది లక్షలు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, నేను నా సంపాదనకి అనుగుణంగానే నాకు అప్పు పుడుతుంది మార్కెట్లో. అవునంటారా కాదంటారా? సో దానికి ఈ బ్రెవరేజెస్ కార్పొరేషన్ త్రూగా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పు ఎంతో తెలుసా? 20,000 కోట్లు. అది కూడా ఇది దశల వారీగా మద్య నిషేధం లాగా పీరియాడికల్గా రిలీజ్ చేస్తున్నారు. అది అలాగా ప్రభుత్వ ఖజానాకి వచ్చే డబ్బుల్ని వాళ్ళు జస్టిఫై చేసిన దానికి 4,000 కోట్లు ప్లస్ 4,000 కోట్లు ఇప్పటికీ 2-3 విడతలుగానే మాత్రమే విడుదలయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఒక పెపే ఫిగర్. గతంలో మీకు గమనించట్లేదు, ఆ ప్రశాంత్ కిషోర్ గడ్ అని ఒకడు ఉండేవాడు. వాడు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం వచ్చిందని ఒక అపోహ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆన్లైన్ ఒకటి మధ్యవంకర అనే సామెత ఉంటుందండి. వీళ్ళు ఓటమికి ఈ రోజు దాకా ప్రక్షాళించుకోలేదు. తెలుగుదేశం చరిత్రలో 2014 గెలుపు తర్వాత 2019లో జరిగిన ఓటమికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగలేదు. నేను పోట్లే, ఇక్కడ ఈ ప్రక్షాళనలో ఎప్పుడైతే ఈ ఓటమికి సంబంధించిన అంశాలు కాకుండా నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉపోద్ఘాతంలో పింక్ డైమండ్ ఇంకో చెత్త చెదారం వాటితో ప్రభుత్వ స్థాపన జరిగిందని అవే దిక్కుమాల అబద్ధాలను ప్రజలకు చెప్పడానికి ఈ వాళ్ళు ఎక్కడదాన్ని ఈ విధంగా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ సరే ఈ పాయింట్లో ఇది మరీ దుర్మార్గంగా రాశారు. రక్తపు కూడు అంటే అంతకుముందు ప్రభుత్వాలని రక్తపు కూడు తిన్నాయని వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ పాయింట్ వాళ్ళు చెప్పదలుచుకున్నది నాకు అర్థమైంది ఏంటంటే, ఓ హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేయలేదు, మోసం చేశారు కాబట్టి ఆయనకు హక్కు ఉందనేది వాళ్ళు రైజ్ చేసిన పాయింట్. అంటే నేను హామీ అన్నది నేను దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్తుంది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక వనరులు 5 అంశాలతో రాష్ట్ర ఖజానాకు వస్తాయి. నెంబర్ 1 లిక్కర్, నెంబర్ 2 పెట్రోలియం ప్రొడక్ట్స్, నెంబర్ 3 రిజిస్టర్ అండ్ స్టాంప్స్ డ్యూటీస్, నెంబర్ 4 మున్సిపల్ వ్యవస్థ, 5వది ఆర్టీఏ వ్యవస్థ. ఈ 5 వ్యవస్థలో ఒక వ్యవస్థను నిజంగా నిర్వీర్యం చేసుకుంటే ఈ 4తో మనకి ఇవాళ రాష్ట్ర ఖజానాలో బతికే పరిస్థితి ఉందా? అది జీఎస్టీ ఎలక్షన్ ముందు చూసుకోవాలి. అది సరే ఒకటి ఇక్కడ పాయింట్ 634 హామీలు ఇచ్చి మొత్తం ఆ కంపారిజన్ పొలిటికల్ పార్టీలు చేసుకుంటారు, మనకు అవసరం లేదు. మద్యం ద్వారా ఆదాయాన్ని గడించడం సరైంది కాదు అని అంబేద్కర్ చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని గడిస్తోంది. అటువంటి ముఖ్యమంత్రికి ఎట్లా అవకాశం ఉంటుంది అనేది పాయింట్. ఇప్పుడు ఒక గాంధీనగర్ ఉదాహరణకి గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు మద్యం నిషేధించుకునే ఉన్నారు. వాళ్ళు మద్యపానం నిషేధం గాంధీ పుట్టిన ప్రదేశంలో. అలాంటి దగ్గరే మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందని ఒక అపవాదం మోసుకుంటూనే ఉంది గుజరాత్ ప్రభుత్వం. దానికి ఏం అతీతం కాదు కదా. సో ఇప్పుడంటే నాకు సరే అది ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారికి అది యాక్టివేట్ చేయనియండి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మద్యం వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు రక్తపు కూడు తిన్నట్ట. రామోజీ ఫిలిం స్ట్రీట్లో ఇప్పుడు మద్యం బార్ ఉందనుకోండి ఒకటి, ఎందుకు లేదు? ఆ చెతారా ఎందుకు అది అవట్లేదు? ఇప్పుడు అది రక్తపు కూడా అవుతుందా? ఆయన రక్తం కూడా తింటున్నాడు, అది దాని అర్థం. అంటే లెక్కర వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడంలో ప్రతి ఒక్కరు రక్తపు కూడు తిన్నట్టు. అంతే. మరి వాళ్ళు చేస్తే అదే చెప్పింది ఇందాక మీకు. పైగా అది వ్యాపారం చేసేవాడికి జేబులో డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ముఖ్యమంత్రి జేబులో పోతాయా, ప్రభుత్వం ఖజానాలో పోతాయా? ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంకా డైజెస్ట్ కాని విషయం వాళ్ళకి ఇందులో. ఇవాళ ప్రతి రూపాయి రాష్ట్ర బొక్కసానికి వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? లెక్కర పరంగా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా బ్రెవరేజ్ కార్పొరేషన్కి ప్రభుత్వానికి ట్రాన్స్పరసీ, ప్రజలకి ప్రభుత్వానికి ట్రాన్స్పరసీ డబ్బులు రాష్ట్ర ఖజానాకి వస్తున్నాయి. అది మీరు డైజెస్ట్ కావట్లేదు.
వీళ్ళు చెప్పే ఫిగర్లు ఏవైనా ఉన్నాయండి సార్, Hmm. రాష్ట్ర బొక్కసానికి వచ్చే డబ్బులు అవి. Hmm. అది వీళ్ళకి నచ్చట్లే. ఇక్కడ గతంలో మీరు సరే, లెక్క ఇంకా షాపులు ఇంకా చాలా బార్లు ఎలా ఉంటాయి? ఇంకా చా- సిండికేట్లే కదా, ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు దానికి, లేవు కదా. ఇంకా చాలా ఉన్నాయి దానికి, ప్రభుత్వమే విక్రయిస్తోంది ఇది. ఇంకా చాలా ఉన్నాయి దానికి పోవడానికి ముందు తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. తెలంగాణలో కూడా లిక్కర్ ఉంది. వెరీ గుడ్. తెలంగాణ ప్రభుత్వం కూడా లిక్కర్ అమ్ముతోంది. తెలంగాణ ప్రభుత్వం రక్తపు కూడి తిని ఈ విగ్రహావిష్కరణ చేస్తుందని రాసే ప్రయత్నం ఎందుకు ఈ పత్రిక చేయలేదు? రాసే దమ్ము అనండి సార్, ప్రయత్నం అనరు దాన్ని. పచ్చళ్ళోడికి అంత దమ్ము ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 1000 నాగళ్ళు వస్తాయని ఒకసారి చెప్పాడు, జ్ఞాపకం ఉందా? ఇక్కడ ఏ పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యం అందరికీ తెలుసు. ఆ పునాదులు కదులుతాయన్న భయానికి ఏది పడితే అది రాతలు ఇక్కడ రాయడానికి ఉండదు. ఉనికి లేని దగ్గర ఉనికిని చాటుకోవడానికి రాసే ఒక దౌర్భాగ్యం రాతలు అంటారు. సరే, ఇక్కడ ఏమవుతుంది, జనాల ముందు ఉన్నాయి. ఒక్క నిమిషం, ఏ ప్రభుత్వం నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఎక్కడైతే మంచి అంట అక్కడైతే చెడ్డ అంట. అంటే సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, కేసీఆర్ గారు హామీ లేదు అంటారేమో. సరే, వాళ్ళు ఏమన్నా హామీ ఇచ్చారు? దశల వారీగా మద్య నిషేధం అని చెప్పాడు, కానీ సంపూర్ణ మద్య నిషేధానికి దశల వారీగా చూపుతున్నారు కదా. పాయింట్ నెంబర్ 2, రాష్ట్ర వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా ఉపయోగించాలి. ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ప్రభుత్వం తీసుకునే రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వనరులపై అది తప్పనిసరిగా అధిక భారం మోపుతుంది అని అంబేద్కర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నడుములు విరిగేలాగా రాష్ట్ర ప్రజలపై రుణాలు చెల్లింపుల భారాన్ని 10 లక్షల కోట్ల రూపాయలు దాటించారు. దీర్ఘకాలంలో ప్రజా శ్రేయస్సు కోసం మూలధన వ్యయాన్ని పెంచలేదు. సంపద సృష్టి మీద దృష్టి లేదు, అసలు పెట్టలేదు. జోలె పట్టుకొని కుదిరిన చోటల్లా అప్పులు తెస్తూ ఏపీ ఆర్థిక పరిస్థితిని కుక్కలు చింపిన విస్తరలా మార్చారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, గుత్తేదారులకు బిల్లులు ఏవీ సకాలంలో అందించకుండా అందరి ఉసురు పోసుకుంటున్నారు. 10 లక్షల కోట్లు అప్పు అనేది ఈ పత్రిక కన్ఫర్మ్ చేస్తాం. అందుకే చదువుకున్న సో ఇలా చేశారు కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. అంటే మనకి, నాకు తెలిసి బడ్జెట్ పెట్టిన ఫిగర్స్, లేకపోతే ఆర్థిక మంత్రి చెప్పిన, దేశ ఆర్థిక మంత్రి చెప్పిన మాటలు, లేకపోతే ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఉందా లేదా అని చెప్పే స్టాటిస్టిక్సే నేను ప్రామాణికంగా తీసుకుంటాను. ఎవరైనా తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. కానీ ఈడొకడే అతీతం. వీళ్ళిద్దరు, ఈ భోగనిగల్లోనూ ఆ పౌడర్ డబ్బాడే అతీతం. ఈవెన్ పార్లమెంట్ చెప్పింది అనుకుంటే అంతే కదా. వీళ్ళ అమ్ముల పొద్దులో ఉన్న ఒక పాశుపశాస్త్రంగా రఘురామకృష్ణరాజుకే మొహం ఇడిచి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఫిగర్ జ్ఞాపకం ఉంటుంది 447 అంటే 4,47,447 కోట్లని. గత ప్రభుత్వం 2018లో ప్రభుత్వం కోల్పోయి 2019లో కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆనాటి మన ఆర్థిక అప్పు అన్నీ ఎంతో తెలుసా? 2,28,000 కోట్లు అన్నది ఆ రోజు స్టాటిస్టిక్స్. 2,28,000 కోట్లు 447 నుంచి మినహాయిస్తే మిగిలింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అంటే నిర్మలా సీతారామన్ చెప్పేది కూడా తప్పు. అందుకే జర్నలిస్ట్ మీరు అనుకోండి, మీరు నేను ఇవి ఫాలో అవుతాం. పచ్చళ్ళు పెట్రోల్ బంకుల్లో పనిచేసిన వాళ్ళు చేస్తే ఆ విధంగా ఉంటాయి. ఇది ప్రజలు గ్రహించగలగాలి. సో ఈయన ఇట్లా అప్పులు చేశారు కాబట్టి, అంటే ఇప్పుడు ఎలా అప్పులు చేశారు మళ్ళీ మీకు చెప్తున్నాను. అమరావతి బాండ్స్ అన్నారు, అమరావతి బాండ్స్ అప్పు మీరే చేశారు. నెక్స్ట్ దాని తర్వాత పోలవరం బాండ్స్ తీసుకొచ్చారు. పోలవరంకి సంబంధించిన దాంట్లో మళ్ళీ రాష్ట్ర ఖజానాకి 447 కోట్లు ఫస్ట్ విడతలోనే వచ్చాయి ప్రభుత్వం 2019లో స్థాపించిన వెంటనే. సో ఏ అప్పుకైనా సరే నా పాయింట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ బెవరేజ్ కార్పొరేషన్ అప్పు నేను విశ్లేషించి చెప్తున్నాను ప్రతిసారి. మీరు ఇంకే కార్పొరేషన్స్ త్రూగా తీసుకున్న అప్పులైనా సరే, ఉదాహరణ కలెక్టర్ ఆఫీస్ అప్పు పెట్టి కాదు. పాయింట్, అప్పు తీసుకునేవాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయకూడదా? ఈ దేశంలో ఎవడైనా చేయగలడా? ఎవరికి హక్కు లేదు. దాన్ని ఎలా ఎందుకంటే మనం భారతదేశం అప్పుల ఊబిలో కుట్టుకుని అప్పులతోనే ముందుకు దాన్ని ఎలా కోడ్ చేశారు? రాముడి విగ్రహం ఆవిష్కరిస్తున్నాడు కదా సార్ ఆయన. 150 లక్షల కోట్లు అప్పు చేసినాడు, రాముడి విగ్రహం ఆవిష్కరిస్తున్నాడు మన నరేంద్ర మోడీ. ఈయనంత 2 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు, అది 100 లక్షల కోట్లు. 100 లక్షల కోట్లు. మీకు ఇంకోటి గమనించట్లేదా? వీళ్ళు కడుపు అంటే ఎక్కడ తెలుసా? ఈ ఫిగర్లు ఇంతలా మనం మాట్లాడుతున్నాం కదా, వీళ్ళు చేసిన అప్పులని. ఒక రాష్ట్ర బడ్జెట్లో 2,42,000 కోట్లు సంక్షేమ రూపంలో ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పథకంలో ప్రజలకు అందించిన లెక్క చట్టాతో సైతం ఉంది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ సమన్వయం ఎక్కడ మిస్ అవుతుందంటే, వీడు చెప్పిన ఈ భౌగోళిక 10 లక్షల అప్పులు ఈ శాతారం కన్నా నిర్మలా సీతారామన్ ఆర్బీఐ బడ్జెట్ ప్రకారం వచ్చిన ఫిగర్స్తో మ్యాచ్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమానికి ఈ ప్రభుత్వం అలా సినిమాలు చూడండి అకౌంటబిలిటీ అనేది వాళ్ళు జస్టిఫై చేసి చూపించింది. సరే వాళ్ళు చూడండి, అంటే అబద్ధాలతో ప్రజలు రిట్రీట్ పాయింట్, అప్పు చేసిన వాడు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించకూడదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే జవహర్లాల్ నెహ్రూ మొదలెట్టారు. సరే, అయితే ఇంకోటి పాయింట్ నెంబర్ 3, ఆదాయాలకు మూలమైన పరిశ్రమలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమలను నాశనం చేయదలుచుకున్న వారు ప్రజలకు ఏమాత్రం ఆత్మీయులు కాదు. ఇంకా చెప్పాలంటే అటువంటి వారిని ప్రజలు శత్రువులుగా పరిగణిస్తారు అని అంబేద్కర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు?
భారీ పారిశ్రామిక సంస్థలను ఏపీకి తీసుకురావడం మీ వల్ల కాలేదు సరికదా. పారిశ్రామికవేత్తలను వెంటాడి వేధించారు. రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే వణికిపోయి భయానక వాతావరణాన్ని కల్పించారు. అమర్ రాజా, జాకీ, రిలయన్స్, ఏషియన్ పాల్స్, లులు ఇలా రాష్ట్రాభివృద్ధికి దన్నుగా నిలవాల్సిన సంస్థలు దండం పెట్టి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాయి. అందువల్ల మీకు రాక్షస గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయరు. అంతే కదా సార్. దీనికి ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఒకసారి చెప్పామనుకోండి సార్, చాలా మందికి సులువు అవుతుంది. ఇప్పుడు నిజంగా వీళ్ళు చెప్పిన జాకీ వెళ్ళిపోలేదు అని చెప్తున్నట్టున్నారు. జాకీ అమర్ రాజా ఎక్స్పాన్షన్ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. నేను చెప్తుంది అదే సార్, అమర్ రాజా ఎక్స్పాన్షన్ జరగలే, ఓకే, జాకీ జరగలే, ఇవన్నీ అమర్ రాజా వెళ్ళిపోయిందా, అమర్ రాజా ఎక్స్పాన్షన్ వెళ్ళిపోయిందా? అమర్ రాజా ఎక్స్పాన్షన్ వెళ్ళిపోయింది. మరి అమర్ రాజా వెళ్ళిపోయింది అనేది ఎట్లా వస్తారు వీళ్ళు? అంటే లులు షాపింగ్ మాల్తో ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి? ఓ రోజు ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ మనకి తెలంగాణలో పెడితే. సరే, ఓకే, అంటే ఇవి రాలేదు కాబట్టి, ఇవి వెళ్ళిపోయాయి కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయదు. పాయింట్ అదే సార్, ఇది వెళ్ళిపోయింది కాబట్టి అన్న దగ్గర అరే సిట్నాన్న పెరుగులో పచ్చళ్ళు నంచుకునే ముసలైనా ఇంకొకటే మాట చెప్తా, మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వెళ్ళిపోవడానికి కర్త కర్మక్రియ మిస్టర్ చంద్రబాబు నాయుడు. నేను మొహమాట లేకుండా చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నాను, తెలుసుకోండి. ఎందుకంటే 3 యూటర్న్లు తిప్పాడు మన ప్రత్యేక హోదాని. అందులో రెండో యూటర్న్ ఏంటంటే ప్రత్యేక హోదాకి ధీటుగా ప్యాకేజ్. అసెంబ్లీ తీర్మానం ఉంది, చేతనైతే అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. అసెంబ్లీ తీర్మానాన్ని ఒకసారి తీస్తే ప్రత్యేక హోదాకి ధీటుగా విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నది యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని తమిళనాడు ప్రజలకి ఈల్డ్ అయ్యి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత కియా మోటార్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా, 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే తమిళనాడు బెంగళూరుని షేర్ చేసుకుంటూ, తమిళనాడు కర్ణాటక షేర్ చేసుకుంటున్న కియా మోటార్కి పక్క రాష్ట్రానికి వెళ్తే యాన్సిలరీ యూనిట్స్కి ఎంత వెసులుబాటు వస్తుంది అన్నది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అక్కడ వాళ్ళు పక్కకి తరలకుండా ఇక్కడ కూర్చొని ఎడ్డోళ్ళ బిజినెస్ చేస్తారా? ఇప్పుడు బోర్డు పెట్టారు అక్కడ, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ కియా మోటార్స్ జాబ్స్ అని. దీనికి ఏముంది, రాష్ట్ర రాజ్యానికి 870 కోట్లు వచ్చే ఒక ఆర్థిక వనరును క్రియేట్ చేశారు. అంతకు మించి ఉపాధి కల్పన దగ్గర జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, 75% స్థానికులకు ఇవ్వాలని. ఇలాంటి దగ్గర నుంచి వస్తారు అట్లా నినాదాలు. ఆ గోరంట్ల మాధవ్ ఎడ్డోడు కాబట్టి ఆ బట్టలు ఇప్పిన దానికి మీద పడి వస్తున్నారు, కానీ వాడు నిజంగా పోరాటం చేసింది దానికే. తిరిగి దాన్ని లంచాలు అడిగారు, చెత్త అడిగారు, చెదారు అడిగారు, పోర్ట్రేట్ చేస్తారు. అవన్నీ పక్క విషయం. సో ఇప్పుడు ఇవాళ ఒక విషయం చెప్తాను సార్, ఈ రోజు తరలిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో ఆయన సొంత ఎంపీ నుండి ఎంత ఇష్యూ చేశారు సార్. ఒక కరకంబాడి దగ్గర ఉన్న ఆ కంపెనీకి పొల్యూషన్ చెక్ అనేది రొటీన్. నా ఇల్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పక్కనే ఉంటుంది. రోజుకి అతిరథ మహారాజులు అందరూ వచ్చి రోజు వాళ్ళ పొల్యూషన్ రెగ్యులర్ రెన్యువల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తారు. ఆ ప్రాసెస్లో ప్రతిసారి అక్కడ ఉన్న వాటర్ డెన్సిటీని చెక్ చేసి వెళ్తారు. కానీ ఇప్పటికి కూడా కరకంబాడిలో ఆ కంపెనీ ఉంది. బట్ ఇక్కడ దావోస్ సభలో కేటీఆర్ కన్విన్స్ చేసిన దానికి మా ఓనర్లో పెట్టగలిగాడు ఆయన. బికాస్ ద ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆర్ మోర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అదే కదా వాళ్ళు చెప్తుంది. అక్కడ చెప్తున్నది ఎవరి వల్ల పోయింది, వాడికి ఇవాళ కొమ్మకాయలు కదా, భజన చేయాలి కాబట్టి. పోయినోడు వలన పోయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల పోయిన తర్వాత దాని కంటిన్యూషన్ ఏమొచ్చింది, స్పెషల్ పర్పస్ వెహికల్ అని చేసాడు. ఆ జీవీఎల్ 25 చెప్తుంటాడు, మనకు తెలుసు కదా. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది కూడా యాక్సెప్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాతే ఇప్పుడు పరిశ్రమ తరలిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. క్రియ ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవాళ జీడిపి ఎంత పెరిగిందో చూడమనండి. ఇవాళ దేశంలో మనం కాదు కదా, ఇండియన్ సర్వే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అది వేరే పోదాం సార్. పరిశ్రమలు ఎవరు తెచ్చారు, ఎవరు పోయినాయి, ఓకే. అంటే పరిశ్రమలు పోవడం అనేది అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడానికి అడ్డంకి అనేది పాయింట్. ఎలా అది వీటి తెలుగు సార్, మీకు జర్నలిజం అయితే మీతో మాడతాను సార్. నాకు అదే కంపెనీలు వచ్చాయో లేదా సపరేట్ డిబేట్. కంపెనీలు పోవడం అంబేద్కర్ విగ్రహంతో ముడిపెట్టాడు కదా, అదే అంటున్నా. అదేలా మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఆ పరిశ్రమలు పోవడానికి కారణం మీలో రాక్షస గుణాలు ఉన్నాయి, అందుకోసం మీరు ఓపెన్ చేయొద్దు. ఇది ఒక పడికట్టు పదం చేశారు. ఇప్పుడు ఇంకోటి సైకలాజికల్ వర్డ్ ఒకటి యూజ్ చేస్తాను నేను, వాడిని కూడా. ఇప్పుడు మీకు ఒకటి గమనిస్తే వీళ్ళలో అభావాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల్ని ఈ రోజు దాకా మసిపూసి మారడిక చేసి మబ్బి పెట్టడం అలవాటు చేశారు. ఆ గ్రాఫిక్స్ చూపించారు కదా సార్. అంబేద్కర్ విగ్రహం అంటే మీరు జర్నలిస్ట్ కదా, గ్రాఫిక్స్ చూశారు. ఇది నెక్కచ్చిగా కట్టిన విగ్రహం కనబడితే తట్టుకోలేకపోతున్నారు. నిజానికి 2 ఏళ్ల క్రితం అంబేద్కర్ విగ్రహానికి అక్కడ ఏర్పాటు చేస్తుంటే కట్టకుండా పక్కన పడేశారు, అంబేద్కర్ని నిర్లక్ష్యం చేశారని వార్తలు చూసాం. ఇప్పుడు కడితే ఇంకొక బాధ. ఇప్పుడు 4th వన్, విద్యా వ్యాప్తికి కృషి చేయడమే విశ్వవిద్యాలయం కర్తవ్యం. స్థానిక భాషను బోధనా మాధ్యమంగా స్వీకరిస్తే తప్ప ఆ లక్ష్యం నెరవేరదు. ప్రాంతీయ భాషలో విద్యా బోధన జరగాలన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం. మీరు చేసింది ఏంటి అని అంబేద్కర్ చెప్పారంట. జగన్ ఏం చేశారు, మాతృభాషను మాతృభాషగా మార్చడానికి, ఏంటంటే మృత భాషగా మార్చడానికి కంకణం కట్టుకున్నారంట.
మాతృభాషను మృత భాషగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపించినట్లు ప్రాథమిక తరగతిలోనే పిల్లలకు ఆంగ్లంలోనే చదువు చెప్పాలని పట్టుబట్టారు. సరైన కసరత్తు చేయకుండా పరాయి భాషలో బోధించగలిగే ఉపాధ్యాయులు లేకుండానే మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నారు. అశాస్త్రీయ ఆలోచనలు, నిర్హేతుక వాదనలతో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను దెబ్బతీశారు. వారి భవిష్యత్తుకు తీరిన అన్యాయం చేశారు. కాబట్టి మీకు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఒరే దద్ది బ్యాచ్, పెరుగులో పచ్చడి నంచుకునే బ్యాచ్, నీకు ఒకటే మాట చెప్తాను. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టావు కాబట్టి నువ్వు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయొద్దు. అదే సార్, ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రంలో పుట్టాను అన్నదానికి నాకు తెలుగు మాట్లాడే హక్కు లేదా, తెలుగు తప్ప ఇంగ్లీష్ మాట్లాడే హక్కు లేదా అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పమనండి. ఎందుకు చెప్తున్నానంటే ఇదొకటి, నేను ఉస్మానిస్ట్లో చదువుకున్నాను. మా గురుగారు ఐలే గారు ఒక సంఘటన, నేను ఇవాళ అన్నీ మనకి యాదృచ్ఛికంగా ఆయన మాట్లాడేది కూడా తెలుస్తుంది. నేను మీతో కూడా పొద్దున్న డిస్కస్ చేశాను. మీరే నాకు చెప్పారు, దాంట్లో నుంచి మనం మాట్లాడవలసిన విషయం. ఒక డెలిగేషన్ తెలియదు పెద్ద ఆయన, మా సామాజిక వర్గం అణగదొక్కబడి కొండ కోయిలు అందరూ కూడా మేము ఈ సామాజిక భాషలో ప్రావీణ్యం సంపాదించుకోలేని ఉదంతంలో, అంటే మాది పార్టీ తెలుగుదేశం, తెలుగు అన్న పదానికి కన్ఫైన్ అవుతామని ఒక చిరుమందహాసంతో పక్కకి నెట్టిన ఉదంతంలో చంద్రబాబు నాయుడు గారు, తిరుబండాల బాండాగారం లోకేష్ గారు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారన్న ఉదంతం కూడా మా ఐలే గారు మాట్లాడారు. మాట్లాడితే కూడా ప్రతిస్పందన చిరుమందహాసం. అంటే నేను 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 నాతో పాటు ఇప్పుడు నా కొడుకు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇలాగే ఉండాలన్న భావజాలానికి కన్ఫైన్ అవుతున్న వ్యక్తులకి ఏ అర్హత ఉంది, ఏ ప్రాతిపదిక ఉంది, వాళ్ళ పక్క కొమ్ము కాసే ఈల రాతల్ని ఏ విధంగా విశ్వసించాలి? ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకుంటున్న విధానంలో ఇవాళ ఐక్యరాజ్య సమితిలో మన పిల్లలు మాట్లాడిన భాష, ఇది కూడా నేను చెప్పదలుచుకోలేదు. ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఇవాళ 10th క్లాస్ స్టాటిస్టిక్స్ కనుక మీరు గమనిస్తేనండి, గుజరాత్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు 10th క్లాస్లో రిజల్ట్ వచ్చిందో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజల్ట్ ఒకసారి కంపేర్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ప్రైమరీ ఆన్సర్. సో అంటే ఇప్పుడు ఈయన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినవాడు అంబేద్కర్ విగ్రహాన్ని తాగకూడదు. నా పాయింట్ ఏంటంటే, స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి మీరు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయకూడదు కదా. కానీ మా పిల్లల్ని మేము ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ మేము ఇంగ్లీష్ మీడియం పెట్టిన వాడి గురించి రాయొచ్చు. అయిపోయింది కదా సార్. ఇది మనకు వద్దు సార్. ఆడ రాసిన భోగని వార్త వడకాలి, ప్రజలకు తెలియజెప్పే విషయం అదే కదా డిస్కస్ చేస్తాం. అక్షరాస్యత అన్న దాంట్లో ఇవాళ మనం లిటరసీ స్టేట్, మీకు నాకు ఉన్న అనుభవం మొన్నటిదాకా ఏమీ వెళ్ళాం సార్, కేరళ కదా. ఇవాళ మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేస్తానండి, గూగుల్లో కానీ దాంట్లో కేరళ కన్నా 3.6% అక్షరాస్యత పెరిగి ఇవాళ మనమే నెంబర్ 1లో ఉన్నాం. ఇదే ఆన్సర్ దానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే, చదువు అన్న ప్రమాణానికి ఒక రాష్ట్రం నెంబర్ 1లో ఉన్నప్పుడు నీ చేతకాంతనం వల్ల ఆ స్థాయి రానప్పుడు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఈ 5 yearsలోనే 3.6% అక్షరాస్యత పెరిగి నెంబర్ 1 స్థానానికి అధిగమించింది అన్న దాంట్లోనే ఇవాళ చదువుల యొక్క ప్రమాణాలు ఏ విధంగా నిర్దేశం చేయబడుతున్నాయి అన్న దానికే సమానం. అందుకని అతనికి సర్వహక్కులోనే విగ్రహావిష్కరణ కన్నా నేను ఇచ్చే సమాధానం. అంటే ఈ రాతలతో ప్రజల్ని మెస్మరైజ్ చేయడం. సో ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాకొద్దు, ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దు, మాతృభాషలో బోధన చేయాలి అంబేద్కర్ చెప్పారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి వైలేట్ చేశారు కాబట్టి పెట్టొద్దు. నాకు గుర్తున్నంత వరకు తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. బహుశా అప్పుడు నేను ఎప్పుడు ఇటువంటి వార్తలు చదవలే. 5th one, ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే క్రియాశీలక ప్రతిపక్షం ఉండి తీరాలి. అధికార వినియోగంలో పాలకుల తప్పులను ఎండగట్టడానికి, ప్రజలకు వారిని జవాబుదారీ చేయడానికి గట్టి విపక్షం అత్యవసరం. అది అంబేద్కర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అధికారం మదం తలకెక్కించుకున్నారు. ఎదురు చెప్పే వాళ్ళు ఉండకూడదని నియంత్రణ లక్షణాలను వంటబట్టించుకున్నారు. అక్రమ కేసులతో ప్రతిపక్షాలను రంపాన పెట్టారు. ప్రశ్నించే వారిని చూసి భయపడుతూ ఆ పిరికితనంతోనే పరమ కర్కోటకంగా ప్రవర్తిస్తున్నారు కదా. విపక్షాలపై విశృంఖలంగా విరుచుకుపడుతూ సోషల్ మీడియా పోస్టులపైన చిందులు దొక్కే పైశాచిక పోలీసు స్వామ్యానికి ప్రాణం పోశారు. కొత్త పదం ఇది, పోలీసు స్వామ్యం. అయిపోయిందా? ఎప్పుడైనా సరే అపోజిషన్ పార్టీ అన్నది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము పాలసీ మ్యాటర్ మీద డిఫర్ అయితే, పాలసీ మ్యాటర్లతో ప్రజలకి చైతన్యం కలిగిస్తే ప్రభుత్వానికి ఎప్పుడు ఆక్షేపణలు ఉండవు. వీళ్ళ మొహానికి ఈరోజు దాకా పాలసీ మ్యాటర్ మీద ఒక్క దాంతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసిన ఉదంతం లేదు. మీరు చూసారా ఏమన్నా? మీరు చూసారా? అందుకని ఏంటి అవుతుందంటే, ప్రజలు అమరావతి పాలసీ కదా, మీరు 3 రాజధానుల పాలసీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు కదా. ఏమని ఫైట్ చేశారు? 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని. వీళ్ళకన్నా ముందు ప్రభుత్వం విరమించుకుంది కదా. వీళ్ళకి ఇంకా మనసు రాట్లే అమరావతి రాజధాని అని చెప్పుకోవడం. రాజధాని లేని రాష్ట్రం అని ఎడ్డమాలకల్లో ఏడుకొని తిరుగుతున్నారు. ఏడుపు అలవాటైంది కదా.
ఒకసారి ఏడుపు అలవాటు అవుతుంది, జీవితాంతంలో ఏడ్చుకుంటూ కూర్చోడం మిగులుతుంది. సో ఇప్పుడు అది ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారు కాబట్టి అంబేద్కర్ విగ్రహం open చేయాలి. ప్రతిపక్షాల మీద కేసులు పెడితే వాళ్ళే కదా నైటీలు వేసుకుని బయటకు వచ్చి ఫోటోలు తీసుకుని పోతున్నారు సెల్ఫీల్లో. అదే కదా వాళ్ళు చేసి ఉద్యమం. అధికారం మదకే దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఇసుక పాలసీ మీద డిఫర్ అయ్యారు అనుకుందాం సార్. ఎన్జీఆర్టీ కేసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏం లేదు కదా, వీళ్ళకే కదా పెనాల్టీలు కట్టించింది. ఎన్జీఆర్టీ కేసులు వీళ్ళ మీద పడ్డాయి, మన మీద పడ్డాయి. ఈ ప్రభుత్వం మీద పడ్డాయి అనుకోండి, మీరు నేను చెప్పినవన్నీ కరెక్ట్. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి ప్రభుత్వం మీద పడిన ఎన్జీఆర్టీ కేసులే కనబడుతున్నాయి. ఇప్పుడు రుషికొండ చెక్కేశారు అన్నారు, మరి చెక్కేసినప్పుడు ఎన్జీఆర్టీ పెనాల్టీలు వేయాలి కదా, ఎందుకేట్లే లేకుండా కూడా అది చూద్దాం. ఇష్యూ అక్కడ దాకా వెళ్ళదు. జరుగుతున్నప్పుడు అలిగేషన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు అనేది నా పాయింట్. దాని గురించి మాట్లాడతాం. అంబేద్కర్ గారు పార్టీ గురించి మాట్లాడారు. ఒక్కోదాని మీద మాట్లాడితే గంట పడుతుంది. అట్లా వద్దు, అంత లోపలికి వద్దు. ప్రతిపక్షాలపైన కేసులు పెట్టారు కాబట్టి మీరు విగ్రహం కేసులు పెడతారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ చూడలేదు మొన్నటి దాకా. ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు 2014 గృహ నిర్బంధాలు ఊరికి సాల్వ కప్పుకుని ఊగిపోయి మాకు ఎవరో చలసానినో ఆ శివాజీ ప్రత్యేక హోదా మీద మాట్లాడుతాను కదా, వాళ్ళని కూడా ఎత్తుకోదేసి లాభేసింది. రైట్. నెక్స్ట్ అంబేద్కర్ ఏం చెప్పారు? పౌరుల భావ ప్రకటన హక్కులో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. ఇది ఇంపార్టెంట్. పత్రికలు రాయడం అంటే సంబంధిత వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవడం. శాంతి భద్రతలు నైతిక ప్రయోజనాలకు తప్ప భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్రాన్ని కుదించి వేస్తూ ఏ చట్టం చేయకూడదు. కుదించి అండర్లైన్ చేయండి సార్. మీరేం చేశారు? పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? పేపర్లు పెట్టింది కుదించుకొని వాళ్ళ మీద పడి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్తున్నారు ఆయన. మీ నైతిక ప్రయోజనాల కోసం గిట్టని పత్రికలు ఛానళ్లపై పగ తీర్చుకునేందుకు నల్ల జీవో 2430 తీసుకొచ్చారు. మీకు డప్పు కొట్టని మీడియా సంస్థలను ఎదిరించేందుకు తెల్లదొరల కాలం నాటి చీకటి చట్టాన్ని వాడుకున్నారు. 2 ఛానళ్లపై రాజద్రోహం కేసులు బనాయించారు. ప్రజాహితం కోసం విమర్శనాత్మక వార్తలను రాస్తూ పత్రికలను చూస్తేనే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. అంత మంచి వార్తలు మీరు ఎటు రాసి తెరబడిపోతున్నారు. అప్పు మొదటి లైన్లోనే ఉంది 10 లక్షల అప్పులని. దేశ ఆర్థిక మంత్రులు చెప్పిన మాటలకే నీటి మూటలు చేసి నీ ఇష్టం వచ్చిన దిక్కుమాల రాతలు రాస్తే దానికి పత్రికా స్వేచ్ఛ ఎందుకు? పకోడీ పొట్టలు చుట్టుకోవడం తప్ప దేనికి పనికొద్దా పేపర్? నీ దగ్గర నిజాయితీ లేదు, నీ దగ్గర. సో పత్రికలపైన కేసులు పెడుతున్నారు కాబట్టి పత్రికలపైన కేసులు పెడుతున్నారు కాబట్టి అలా అబద్ధాలు రాసేస్తారా? అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించకూడదు. అదే కాదు, ముందు ఇలా అబద్ధాలు రాసేస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ కదా. అది భావ ప్రకటన అంటే ఏది పడితే అది మాట్లాడేస్తారు. అంతే. భావ ప్రకటన ఒక డెకరం మెయింటైన్ చేయరా? డెకరం లేదండి, భావ ప్రకటన. అందుకే మీరు జర్నలిజం విలువలు, జర్నలిజం చదువుకుంటే విలువలు వస్తాయి. పచ్చళ్ళు అమ్ముకుని పెట్రోల్ బంకుల్లో పనిచేస్తే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? నెక్స్ట్ 7th వన్. అంబేద్కర్ ఏం చెప్పారు? ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరగడం అనేది ప్రజాస్వామ్యానికి పునాది. చట్టసభలకు ఎవరిని పంపించాలనేది ప్రజల ఇష్టం. అందుకు ఓటు హక్కును వినియోగించుకునే వారికి స్వేచ్ఛ ఉండాలి. కానీ మీరు ఆ స్వేచ్ఛ ఇచ్చారా? మీరేం చేశారు? ఓటర్ల జాబితాతో బంతాట ఆడుకున్నారు. ప్రతిపక్షాల కార్యకర్తలు సానుభూతి పనుల ఓట్లను గంపగుత్తుగా తొలగించే కుట్రలు చేశారు. వైకాపా వర్గీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నంతగా ప్రజాస్వామ్యాన్ని పొట్టన పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ దొంగ ఓట్లు నమోదుకు పన్నాగాలు పన్నారు. మిమ్మల్ని ప్రజలు చేత్కరించుకుంటున్నా సరే వాలంటీర్లు, అంతేవాసులైన అధికారుల సాయంతో అడ్డదారిలో మళ్ళీ గెలిచేందుకు హేయమైన కుట్రలకు తెగబడుతున్నారు. ఎందుకు? మన తెలంగాణ ఎలక్షన్లు అయ్యాయి కదా, రామోజీరావు ఎక్కడైనా ఓటేసిన ఫోటో అయినా కనబడింది మీకు? నేను చూడలేదండి. నేను చూడలేదు. ఇప్పుడు మరి ఈ పార్టీలు మహేష్ బాబు, చిరంజీవి వీళ్ళందరూ ఎగేసుకుని వస్తే తెగ ఎవరెవరో పడతారు కదా, అని ఓటేషన్ లేదు కనుక్కోండి. ఫస్ట్ ఫోటో రాలేదేమో, వేసుంటారేమో. ఎడిదే నువ్వు పెద్ద ఓట్ల గురించి పెద్ద ప్రతిరోధ కబుర్లు చెప్తున్నావు కదా, పరమాణం వండే కబుర్లు. మరి ఓటేషన్ లేదు చెప్పు. ఫస్ట్ అంపసై మీద కూర్చొని వస్తే ఒక ట్రాలీలు దోసుకుని నీకు బౌన్సర్లు ఉంటారు కదా, ఎయిర్పోర్ట్లో కూడా మమ్మల్ని అందరినీ పక్క తోసేసి నేను పంపిస్తారు కదా, పెద్ద విఐపీ జోన్ క్రియేట్ చేసి పత్రిక ఎట్టిన పాపానికి, పచ్చళ్ళు అమ్మిన పాపానికి. నువ్వు ఎప్పుడైనా ఓటేసినావు? నాకైతే కనబడలేదు. లేదండి, నాకైతే కనబడలే. బయట అయితే మీడియాలో నేను కూడా చూడలేదు కానీ వేయరా వేయలేదా? అందుకే సరే నేను మూలాల నుంచి మాట్లాడతా. ఓటు వేసినవాడికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి ఉంది? అయితే ఓటర్లందరికీ నేను తెలుగుదేశం వాడిని, నేను వైఎస్ఆర్సీపీ వాడిని, అయితే అలా జనసేన వాడు, వీళ్ళు బీజేపీ వాడు, వీళ్ళు కాంగ్రెస్ వాడిని, మెల్ల బోర్డులు వేసి ఏమైనా ఎలక్షన్ లైన్లో నిలబడుతున్నాం మనం. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మనం ఏమైనా బోర్డులు మెల్ల వేసుకుని నేను జనసేన వాడిని, నేను తెలుగుదేశం వాడిని, నేను వైఎస్ఆర్సీపీ వాడిని, కాంగ్రెస్ వాడిని, బీజేపీ వాడిని నేను బోర్డు వేసుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నానా? నా ఓటు తొలగించింది అనేది తెలుగుదేశం ఓటుని ఏ ప్రామాణికంతో వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపు, ఓట్ల చేర్పు ఎలక్షన్ కమిషన్ పరివిలోకి వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం పరివిలోకి వస్తుందా? ఎలక్షన్ పరివిలోనే వస్తుంది. మరి ఇప్పుడు ఈ దీనికి జగన్మోహన్ రెడ్డి తీయించారు కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయొద్దు అంటే నేను అందుకే నేను అడుగుతున్నాను. ఫస్ట్ నువ్వు ఓటే. రెండోది, నాకు తెలిసినంత వరకు మున్సిపల్ ఆఫీసులో జన్మ మరణాలు రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను మున్సిపల్ ఆఫీసులో రిజిస్టర్ చేశాను. మా తమ్ముడు కొడుకు పుట్టాడు కాబట్టి నేను అక్కడ రిజిస్టర్ చేశాను. అలాగే నా ఓటు హక్కుని నేను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ వచ్చిన దగ్గర నేను అదే మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకుని నా ఓటు హక్కుని సాధించుకున్నాను. ఇన్ని జరుగుతుంటే నాకు మున్సిపల్ ఆఫీసే కనబడుతుంది. దీనికి నాకు ఎలక్షన్స్ ముందు కూడా ఎలక్షన్ ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేస్తాడు.
అదే ప్రాతిపదిక మీద వాలంటీర్లు ఎవడైతే కూర్చుంటారో ప్రతి పార్టీ తరఫున వాళ్ళ ఆ లిస్టుతోనే సమన్వయపరుచుకుని ఇంటింటికి తిరుక్కుని టిక్కులు పెట్టుకుని నెక్స్ట్ డే ఓటుకి వెళ్ళినప్పుడు కూడా పలానా బూత్ నెంబర్లో పలానా నాకు ఓటు ఉందని ఇచ్చే స్లిప్తో నేను ఓట్లు వేస్తున్నాను. ఇందులో నాకు తెలిసి అపోజిషన్ పార్టీలు కనబట్లే, రూలింగ్ ప్రభుత్వం కనబట్లే, ఒక మున్సిపల్ ఆఫీస్ చేస్తున్న ఒక ప్రొయాక్టివ్ చర్య ఎలక్షన్ కమిషన్తో అనుసంధానించుకుని ఇందులో ఎవడ ఓట్లు ఎవరికి ఎలా తెలుస్తాయి? సరే సరే, ఇది అలిగేషన్ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, నేను దాంట్లో పోను. కానీ ఓట్లు తొలగిస్తున్నారు, ఓట్లు కొత్తగా చేర్పిస్తున్నారు అనే అలిగేషన్ తెలుగు రాష్ట్రాల్లో 10-15 ఏళ్ళుగా వింటున్నాం. 10-15 ఏళ్ళుగా ఎవరు అధికారంలో జన్మ మరణాల రిజిస్ట్రేషన్, ఓటర్ల జాబితా ఇవన్నీ అలిగేషన్ వింటున్నాం. అతను టీడీపీ పైన వచ్చింది, ఇప్పుడు వైసీపీ పైన అటువంటి అలిగేషన్ వస్తుంది, కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు కూడా. సో దానికి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడానికి లింక్ ఏంటని పోనీ అది కూడా మాట్లాడదాం సార్, లింక్ చేసే మాట్లాడదాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకారం అయితే అన్యాయం జరిపి ఆ పెద్ద అఘోర శక్తులన్నీ ఏకమైపోయి చేసిన పనే కదా. మరి దీనికి ప్రధానమంత్రికి కూడా బాధ్యత ఉంటుంది కదా. ఆయన మనందరినీ పాలించేది ఆయనే కదా. మరి ఆయన ఏకంగా రేపు రాముడి విగ్రహమే పెట్టేస్తుండే అక్కడ. ఇదైతే అంబేద్కర్ నిజమైన దేవుణ్ణే పెడుతుండే అక్కడ. దేవుళ్ళ మనిషి ఆయన దేవుణ్ణే పెడుతుండే. చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ దానికి పోతాం. చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశారు కేసీఆర్ గారు. తెలంగాణలో కొన్ని లక్షల ఓట్లు మిస్ అయ్యాయని మీరు నేను చెప్పడం కదా, ఎలక్షన్ కమిషనర్ సారీ చెప్పారు. రజత్ కుమార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సారీ అని చెప్పారు. అంటే చాలా ఓట్లు తీస్తాం. ఆ చేసిన ప్రభుత్వం తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసింది ఇక్కడ. మేము సరే అవతల మ్యాచ్ ఆడతాం, ఇక్కడ ఆడడం గుర్తులేదు, భయంతో కూడిన పెరిగితనంతో కూడిన జడ్డి బహుశా గుర్తు రాలేదేమో వాళ్ళకి. అప్పుడు 7th కన్వీనియంట్ ఎక్స్క్యూజెస్ అంటారు. ఓకే, 8th వన్ అంబేద్కర్ ఏం చెప్పారు? ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ఒకటే మార్గం ఉండాలి. మీ ప్రభుత్వాన్ని, మీ మంత్రివర్గాన్ని, మీ అధికారులు ఒక వర్గానికో కులానికో పరిమితం కాకుండా చూసుకోవాలి. కానీ మీరేం చేశారు? ప్రజలను కులాల వారికి విభజించారు. మీ స్వార్థం కోసం సమాజంలో సోదరభావం లేకుండా చేశారు, చంపేశారు దాన్ని. కొన్ని వర్గాల వారి మీద నిత్యం విషం చిమ్మించి విద్వేషాలు తెచ్చుకొట్టారు. ఓ సామాజిక వర్గానికి ప్రతి చోట పెద్దపీట వేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అయిన వాళ్ళతో నింపేసి మూర్ఖ నిరంకుశ అధికారాన్ని చెలాయించారు. చాలా గ్రావిటీ ఉంది. తెలుగు భాషలో భాషా ప్రవీణ పొందిన వ్యక్తితో రాయించారు. కులానికి మతానికి పరిమితం చేశారు మొత్తం పాలనని. వెరీ గుడ్. కాబట్టి మీరు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయకూడదు. కులమతాల సమ్మేళనమే భారతదేశం. కులమతాల యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షించుకునే దాంట్లో ఆ మానవుడు ఇచ్చిన ఫస్ట్ ఫండమెంటల్ ఎక్స్క్యూజ్ ఏంటంటే రాజ్యాంగపరంగా ఒక సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ కోసం రిజర్వేషన్ ప్రాతిపదిక ప్రతిపాదించిందే ఆ మహనీయుడు. ఇవాళ ఆ సమాజంలో ఆ సామాజిక వర్గాలకి ఈ ప్రభుత్వం ఎంత పెద్ద పేటేసిందో నాకు తెలిసి నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అవునో కదా నాకైతే తెలుసు, ఆ పచ్చళ్ళకి తెలుసో తెలియదు, ఒకసారి కనుక్కొని రాయమనండి. అలా సముచిత స్థానాలు ఇచ్చుకుంటున్న దాంట్లో ఎంతమంది ఆ సామాజిక వర్గాలకి ఈయన చెప్పిన ఎన్ని కార్పొరేషన్స్ ఇవాళ ఉన్నాయి, వాళ్ళకి ఎంత కాదు సార్. మళ్ళీ మీరు అడిపోతున్నారు, ఇచ్చారా లేదా చర్చ వద్దు అంటే అలా చేశారు కాబట్టి విగ్రహాన్ని చేయొద్దు అంటే ఎట్లా అంటున్నా నేను? దానికి రిలేషన్ ఉందా ఏమన్నా అనేది పాయింట్. ఇప్పుడు సార్ నేను కలెక్టర్ ఉద్యోగం ఉన్న పెట్టాలి సార్, ప్రసాద్ గారిని నరసింహారావు కూర్చోబెట్టలేం కదా, ఎలిజిబిలిటీ ఉన్నోడు వస్తారు కదా ఎవడైనా. కానీ నేను చెప్పింది కూడా అదే సార్, క్యాక్ ఉంటుంది సార్. అలాగే గేదెలు ఎద్దులు రోడ్ల మీద నడుస్తుంటే చూడండి, బైఫోకల్ అంటారు అట్లకి. అటుకి ఒక కన్నే పనిచేస్తుంది, ఇంకో కన్ను చూడలేదు. అది మీకు తెలుసో తెలీదు. కాకి కూడా ఒక పక్క చూస్తుంది, ఇటు పక్క చూస్తే ఉదాహరణకి సముద్రం ఒడ్డున నిలబడి చూసిన రెండు ఒకేసారి కనబడు. ఈ కన్నుతో చూసింది అనుకోండి, ఏదో మీరటం నాటం నలుగురు కనబడతాం. ఇదేంటిది ఇటుపక్క లేరు అన్న దాంట్లో నేను రాత మొదలెట్టాను అనుకోండి, సముద్రం అన్న ఇంగిత జ్ఞానం బుర్రకు పనిచేయాలి. ఈ రెండింటితో సమన్వయంతో నేను సముద్రంలోకి ఎగిరితే నేను ఆ చేపల నాటిని పట్టుకోలేను కాబట్టి ఇటు వెళ్ళి ఎంగిలి మెతుకు లేవు తినాలని చెప్పి కాకి డిసైడ్ చేసుకుంటుంది. కానీ సంబంధం లేదు కదా, సంబంధం లేదు. ఏదైనా బిట్టుకో మీకు ఆ ఛానల్ ప్రభావం పోదు సార్. ఆడ బిట్టు క్వశ్చన్లకే పిలుస్తాడు, గంటన్నర అడే మాట్లాడి ఒక మాటకి మమ అనిపిస్తే కుదరదు. ఈ ప్రజలకు చెప్తే దీంట్లోంచి మర్మం అర్థమవుతుంది. రాసి అర్హత నీకు ఉందో లేదా అన్నది తెలుసుకో ఫస్ట్. ప్రజల్ని పరిపాలించే అర్హత ఆ ముఖ్యమంత్రికి ఉందో లేదో దీంతో సమాధానం ఇచ్చాడు ఆయన ఆల్రెడీ. ఈ సమాధానం డైజెస్ట్ చేసుకోలేక అందుకే డైజెన్ గురించి చెప్పారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి పరిపాలన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చెయ్యాలా, పత్రిక చెప్పిన దాని ప్రకారం చేయాలా? వాళ్ళకి అలవాటు కదా ఇక్కడ. ఈ బొగోని వాళ్ళు చెప్పింది నడుచుకుంటు పార్టీ ఆ పత్రిక ఏం చెప్తుందంటే రాజ్యాంగబద్ధంగా చేయట్లేదు, చట్టబద్ధంగా చేయట్లేదు అని చెప్తోంది. సరే మీకు మాట చెప్పిన ఓ ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే సాక్షి అనేవాళ్ళు అన్నాడు. అంటే పత్రికలు నేను నమ్మను, నా పత్రిక ఐ వోంట్ గివ్ ఎ డ్యామ్ ఫర్ ఇట్ అని చెప్పాడు. అది నిబద్ధత. మీకు అర్థమవుతుందా? కానీ ఇది రాసిందే వేదం, ఇది రాసిందే పంచాంగం, ఇది రాసిందే భగవద్గీత అనుకుంటే 9th వన్ అంబేద్కర్ ఏం చెప్పారు? ప్రజల స్వేచ్ఛను రక్షించాలి. అది జరగాలంటే గుండాల స్వేచ్ఛను, సమాజంలోని నేర వర్గాల స్వేచ్ఛను రద్దు చేయాలి. కానీ జగన్ ఏం చేశారు?
వైకాపా గూండాలకు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చేశారు. రౌడీ ఫ్యాక్షన్ మూకలను చంకనెక్కించుకొని ముద్దు చేస్తూ ప్రజలకు నిత్యం నరకం చూపించారు. ప్రతిపక్ష నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మానసికంగా శారీరకంగా కొల్లబడుస్తూ రాక్షస రాజ్యాన్ని ఏలారు. అతిపెద్ద నేర ముఠాగా అవతరించిన అధికార పక్షానికి అధినేతగా రాష్ట్రాన్ని మీరు పిశాచాల పాలు చేశారు. కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏమో సార్ నాకు తెలిసి అలా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లు అవన్నీ లాస్ట్ 2014-19 మధ్యలో విన్నాను సార్. ఇప్పుడైతే అలాంటి నేను వెంటలే. మీరు ఏమైనా విన్నారా? పేపర్లో చూస్తున్నాయి, పేపర్లో రోజు చూస్తున్నా. ఏది అడపదడపాల ఎందుకు రోజు అడపదడపాలి? యూ నేమ్ ఇట్ ఎనీ డేట్ ఉంటాయి సార్. ఎందుకంటే మీరు జిల్లా ఎడిషన్ మెయిన్ ఎడిషన్ చేస్తే మేమేం చేస్తాం సార్? స్థానికంగా నాయకులు చేయవలసిన పోరాటాలు మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇట్లా చేస్తున్నారు అనేది రోజు ఈ పేపర్లో చూస్తున్నాను. అలాగే సార్, స్థానికంగా చేసే నాయకులు నిరంతరం అక్కడ జరిగిన దాష్టికాయలకి వాటికి వాళ్ళు ప్రతిస్పందిస్తూ స్థానికంగా చేసే పనులు సర్వసాధారణం. కానీ జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుల్ని, జాతీయ పార్టీలని, జాతీయ నాయకులతో అనుసంధానించుకున్న వాళ్ళతోనే ఆ మాటలు మాట్లాడిస్తున్నప్పుడు అది జాతీయ ఇష్యూ అవ్వకుండా మామూలుగా లోకల్ ఇష్యూ అవుతుందా? గాట్ ఇట్. సో అట్లా జోనల్ వ్యవస్థ కింద పేపర్లు విభజించారు కాబట్టి జోనల్ వ్యవస్థలంటే క్రోడీకరించి మీరు పెద్ద మనిషిగా మీరు రౌడీ మూకల నాయకుడిగా మీరు మారిపోయారు. కాబట్టి మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించొద్దు అని చెప్తున్నారు. మీకు అర్హత లేదు అని చెప్తున్నారు. ఇంతకుముందేమో పోలీసులే వైకాపా కండవాలు వేసుకున్నారో ఏదో ఉండే. ఇప్పుడు అది కాకుండా వైసీపీకి సంబంధించిన రౌడీ షీటర్లకి మీరు ముఠా నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీరు అంబేద్కర్ విగ్రహాన్ని. ప్రాబ్లం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయినప్పుడు నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పి వైజాగ్ నుంచి హైదరాబాద్ పారొచ్చిండి ఆయన. మీకు గ్యాప్ ఉందా? సో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు చెప్తూ చాటుకోవాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, మా మీద నమ్మకం కలిగించుకోండి సార్, నేను పని చేస్తున్నాం అని. దట్స్ వాట్ దర్ డూయింగ్ దర్ డ్యూటీ. సో దాంట్లో ఆయనకి ఏమవుతుంది? గతంలో ఆయనకి నమ్మకం లేనివాడికి మీరేందుకు పని చేస్తున్నారని కడుపుమాట. మీరు గమనించండి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీకు గ్యాప్ ఉందా? అవును, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు అని వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని చూరగొనడానికి వాళ్ళు ప్రయత్నించక్కర్లేదు. అది చేస్తున్నారు వాళ్ళు. అది వీళ్ళకి నచ్చుతుందా? అరే నమ్మనప్పుడు మీరెందుకు నమ్మకం కలిగి ఇలా చేస్తున్నారని చెప్పినప్పుడు అవతల మనిషిని అంటే తోలు తీసేస్తారు. మరి ఇప్పుడు ఈయన సొంత పోలీసులు బాగా పనిచేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ కేసులో ఆయన ఎందుకు వెళ్ళట్లేదు? సరేలే, అది మళ్ళీ వేరే ఇష్యూ. 10th వరకు వస్తా. అంబేద్కర్ ఏం చెప్పారు? ఒక వర్గం ప్రజలను అనగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. అసమానతలు, వివక్షలను పారదోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే ఆదర్శ ప్రజాపాలన కావాలి అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సొంత పార్టీ వల్లే దళితులపై దారుణ దమనకాండకు పాల్పడుతున్న అభినవ నీరోలా వ్యవహరించారు. కోవిడ్ రోజుల్లో మాస్కులు లేకుండా ఎలా పనిచేయాలని ప్రశ్నించిన పాపానికి దళితుడైన సుధాకర్ను బలి తీసుకున్నారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. వైకాపా వేధింపులు, చిత్రహింసలు తట్టుకోలేక అభాగ్య దళితులు, మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దమననీతి మాత్రమే తెలిసిన మీ కిరాతక పోలీసు సేవకులకేమో దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు ప్రయోగిస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఆ మహోన్నతుడి పేరు తీసేసి మీ పేరు పెట్టుకునేంత దుస్సాహసనానికి పాల్పడి ఇప్పుడు తగుదనమ్మా అంటూ, మీ పదమే తగుదనమ్మా అని మీరు రికార్డ్ చేస్తాం, తగుదనమ్మా అంటూ విగ్రహావిష్కరణ చేస్తారా జగన్? సిగ్గు. నువ్వెక్కడ నాగలోకం, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత నీకెక్కడిది జగన్? అది కంక్లూజన్. అదే ఇంత తెలుగు భాష ప్రావీణ్యాన్ని ప్రదర్శించినాడు. మీ దగ్గర విన్నా మళ్ళీ ఎక్కడ చదివా చాలా రోజుల తర్వాత. నాగలోకంకే కాదు, నాకలోకం. నాక అంటే స్వర్గం అని అర్థం. అర్థమైందా? అది కూడా తెలియకుండా రాసేస్తే ఇలాగే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు భాషలో దానికి ఉన్నంత ప్యారడీ ఇంకెవరికి ఉండదు. ఈ ప్యారడీకి సంబంధించిన విషయంలో నీ చెలోక్తులు, అచ్చులు, హల్లుల్ని బాగా ప్రదర్శించవు, ధన్యవాదాలు. కానీ వాస్తవానికి దగ్గరగా జరుగుతున్న దమనకాండ నువ్వు ఏదైతే అభివర్ణించావో అది లోకల్లో నిరంతరం జరుగుతుంది. ఆ మహానుభావుడి ప్రకారం సమసమాజ నిర్మాణంలో కొన్ని వెనుకబడిన కులాలని అప్లిఫ్ట్మెంట్ కోసం ఆయన చేస్తున్న నిరంతర పోరాటానికి ఈరోజు ఎంత కాదన్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓ రెడ్డి సామాజిక వర్గానికి మీరు చెప్తున్న పెద్దపేట దగ్గర వాళ్ళ రాయలసీమలో ఎంతమందికి రీప్లేస్మెంట్ విత్ బీసీ ఆర్ ఎస్సీలతో జరుగుతుందో సరే చూసుకోమని. కానీ దీనికైతే సరే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హత అంటే నేను దాని జోలికి పోను. కానీ దళితులపైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూని కోట్ చేస్తా పత్రిక, డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేయాల్సిందేగా. ఎవరు చేయాలి? ప్రభుత్వం, పార్టీ, అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి. నిర్ణీత సమయంలో మర్డర్ కేసు మీరు చేయండి సార్, 100 రూపాయలు బెయిల్ వస్తుంది తెలుసా మీకు? అది బెయిల్ వచ్చింది, మనం చేస్తుంది దానికి. ఇప్పుడు కోర్టులో నాకు కేసులో మీకు లక్షలు చెప్పాను, చీపురు పెట్టి తిరుగుతుంది దానికి 10 ఏళ్ళు బట్టి తిరుగుతున్నాను కోర్టుకి.
కానీ ఆయన మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసి 90 రోజుల్లో బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కూర్చుంటున్నారు. అటువంటి వాళ్ళని మీ పార్టీలో అటువంటి వాళ్ళ పార్టీలో ఎందుకు ఉంచుకుంటున్నారు? అటువంటి వాళ్ళ పార్టీలో ఉంచుకొని దళిత యువకుని చంపిన అతన్ని ఎమ్మెల్సీని మీరు పార్టీలో ఉంచుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా ఓపెన్ చేస్తారు అనేది లాజిక్. కొంత కన్విన్సింగ్ అనిపించట్లా? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు కొన్ని హత్యానేరాలు కానీ లేదంటే కొన్ని విషయాల్లో కొంతమందికి ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మెరిసీ. సో అది ఓన్లీ అనంతబాబు చేసిన హత్యగా చూడాలా, పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా? పర్సనల్ అండి, పర్సనల్గా ఉన్నప్పుడు నాకు పార్టీకి సంబంధించిన అంశంలో నేను ఆ పార్టీ కాదు కాబట్టి నాకు ఏదైనా నేను విశ్లేషించడానికి నాకు హక్కు ఉంది. నేను చెప్తున్నా ద కన్సిడరేషన్ వాట్ సార్ట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ గివింగ్ అన్నది అతని పర్సెప్షన్. అనతోళీలు ఉండొచ్చండి, మనిషిని మంచిగా గౌరవిస్తున్న క్షణికావేశంలో. ఇప్పుడు బాల నేరస్తులు ఉంటారు, వాళ్ళ పరివర్తన చెందిన బాలుడేం కాదు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ పరివర్తన చెందిన తర్వాత సమాజంలో మామూలు మనిషిగా బతుకుతున్నప్పుడు వాడికి జీవించే హక్కు లేదంటే ఎవడండి చెప్పేది? సో ఇప్పుడు ఆయన జైలు పోయిస్తే పరివర్తన వచ్చేట ఏమో పరివర్తన చెందాడేమో, లేదా ఆయన కన్సిడరేషన్ మెర్సీ గ్రౌండ్స్లో ఇవ్వచ్చేమో. సరే చూద్దాం. ఇప్పుడైతే ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లేదు. నీకు నచ్చపోతే నచ్చకపోయినా 5 కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణలో ఎడుతున్నాడుకి ఓటేనోడికి నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవమైనోడికి వాళ్ళకి నచ్చుతుంది. అక్కడ నీకెందుకు బాధ? నచ్చనప్పుడు నిన్న అంత పెద్ద ఈవెంటు, తన ఓపెనింగ్, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఒక సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిసా, కనీసం ఒక వార్త రాయలేకపోతున్నారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే అంబేద్కర్ కూడా నచ్చడా? వాళ్ళు ఇంకా సినిమా యాక్టర్ లాగా దీనికోసం అండి. సరే నేను చూపించొద్దు అనుకుంటే చూపిస్తున్నాను. ఫుల్ పేజ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సింగిల్ కాలం లేదా? నేను చెప్తుంది అదే సార్. వాళ్ళకి ఊహ చిత్రాలు చూసే వాళ్ళకి నిజమైన చిత్రాలు చూస్తే కళ్ళు పేలిపోతాయి. వాళ్ళ సినిమాలో బ్రహ్మానంద గారికి చూడండి, నాకేం కనబట్టలేదు అంటాడు. అలా ముసలికి కనబడి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఊహించుకుంటూనే ఉంటారు వాళ్ళ గ్రాఫిక్స్లోనూ డిజైన్లోనూ. అందుకే వీళ్ళ కోసం మళ్ళీ ఆ గ్రాఫిక్ ప్లే కూడా చేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అది చూసిన వీళ్ళకి అరే ఇది ఎలాగ ఉంటుందా గ్రాఫిక్స్, ఇది నిజంగా అయితే ఎలాగ ఉంటుందా. కొన్ని ఛానల్స్ అసలు చూపించలా, కొన్ని పేపర్ అసలు రాయరు. బాధ. మీకు ఇంకోటి ఒక వార్త మీరు మిస్ అవుతున్నారు. ఏంటి దానికి 400 కోట్ల పైసలకి తగలెట్టారని చచ్చిపోతున్నారు బాబు. అందులో ఆడిటోరియం హోటల్ ఉన్నాయి, అలాగే ఒక సినిమా థియేటర్ ఉంది. దీన్ని కంపేర్ చేస్తాను. తెలంగాణలోనేమో 200 కోట్లు ఎంతో అయింది, అక్కడ ఎంత అయింది. తెలంగాణలో ఓన్లీ విగ్రహం, అక్కడ ఇంకా చాలా. ఇక్కడ ఎంత విస్తీర్ణం సార్? 1 ఎకరం లోపు ఉంటుంది. 1 ఎకరం అంబేద్కర్. అక్కడ మొత్తం గ్రౌండ్ కదా అది. రెండోది పోనీ సార్, డబ్బుల విషయంలో బాగా శ్రద్ధ జాగ్రత్త ఉంది కదా సార్. అలా బ్రిడ్జ్ కట్టారేంటి సార్? గుంటూరు నుంచి అమరావతి కాడ బ్రిడ్జ్ ఒకటి వేసారు, మీకు గ్యాప్ ఉందా? ఇటు నుంచి అటు కట్టేస్తామని అయిందా సార్? ఆ బ్రిడ్జ్ అయిందా అవ్వలేదు సార్? నాకైతే తెలియదు. నాకు కూడా తెలియదు. అవ్వలేదు కదా. అప్పుడు కూడా అలా బొమ్మలో చూపించారు కదా కడతామని. దానికి ఒక స్తూపం కట్టారు తెలుసా సార్? ఆ స్తూపంకి 25 కోట్లు అయింది గత ప్రభుత్వంలో. స్తూపానికే 25 కోట్లు ఖర్చు అయితే మరి సరే, ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా తప్పే. నిజంగానే తప్పు సార్. కాదు సార్, నిజంగా దాంట్లో 600 కోట్లు పెట్టారు అంటే తప్పులు ఏమంటే ఎక్కడ పటేల్ గారు పుతులు పెట్టారు సార్. 3350 కోట్లు ఖర్చు అయింది. ఏడు చెప్తారు దానికి? ఇనుము మళ్ళీ నేను మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ మొత్తం ఇనుము అంతా చైనా కాడి నుంచి తెచ్చిండు. ఇనుమ ఉక్కది, ఆయన ఉక్కు మనిషి, దాంతో ఇనుముతో కట్టారు. సరే చూద్దాం. ఇప్పుడు అంటే నేను డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే ఆ వార్తని చూపించకపోవడం ప్రాపర్గా. మీరు జర్నలిస్ట్ కదా సార్, బాధ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి మీద కోపం వచ్చి ఏమని రాసుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే రాయొచ్చు. నిజానికి మొదటి పేజీలో అందరికీ చూపించాల్సిన వార్త కదా. జగన్మోహన్ రెడ్డిని హైడ్ చేసి, బాలకృష్ణ ఎట్లా హైడ్ చేస్తుంటారు కొన్నిసార్లు, జగన్మోహన్ రెడ్డిని హైడ్ చేసి ఓన్లీ అంబేద్కర్ ఒక్కటే చూపించవచ్చు. విగ్రహం ఉంది రా బాబు, ఇక్కడ ఇవి ఉన్నాయి. మేము గాంధార్ టేప్ సార్, మా మొగుడికి కళ్ళు పోయని చెప్పి మేము గొడగట్టుకునే బ్యాచ్ కళ్ళుకి అని చేస్తే కళ్ళు కనపడవు మాకు. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించి ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ దీనిపైన చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహె టీవీ.